ఎండలోని మైకాకాయ మీద ఆరబెట్టి అవి డబ్బాలో బాయ్ నీ పాట నా నోట పలకాల చిలక నీ బొగ్గలు సిగ్గులొలకాల చిలక పౌంటి నా పడవ తెరసాప కావాలి నా ముద్దబంతి చాలండి ఆయన నవ్వుతారు జనం. ముద్దబంతి పువ్వులు మోగకాళ్ళ పూసలు కాదు. ఏంట్రే లేకపోయినా ఉత్తు చిగురు ఉల్లిపాయ ముక్కలు కూడా వండుకోవచ్చు. ఆడదానికి ఆడదే శత్రువు. శ్రీరామని నామమేమి రుచిరా ఓ రామని నామెంత రుచిరా. నా పుట్టినరోజు అని చెప్పేసి చింత చిగురు ఎండరేయడం. మీ పుట్టినరోజా? ఇవి ఇలా నలుపుకోవాలి. ఆ ఇళ్ళన్నీ తీసేసి తొడుక్కోండి. ఇది చింత చిగురు జనం 100 రూపాయలు అంటాయి. చిగురు ఎప్పుడు ఒక చెట్టు ఉంచుకుని ఇంత చెట్టు మొలిచినాయి అనుకో, 10 చెట్లు మొలిస్తే చింతకాయలు పడేస్తే మొలిచినాయి అనుకో, ఆ చెట్టు కూడా పెద్దదామని ఇచ్చేవాడు. అది ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు 364 చింత చిగురు లంకలోని అలాగే ఉంచుకునేవాడు. రామనగర్ వదిన మేమంతా కూడా ఆ చెట్లు చింత చిగురు పోసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండేది. ఆ భారత వచ్చాక చింత చెట్లు అన్నీ తీయించేసింది. అప్పుడు అంటించేసారు. చింత చిగురు అంతానే ఆడ దొడ్లోకి గాలికి పడిపోతున్నదని ఇలా నల్లగా ఉన్నది తీసేయండి. ఇప్పుడు అవి దుయ్యాలండి. చూసుకోవాలి మరి. ఎన్నిళ్ళు ఉంటే ఇలా నల్లగా ఉన్నది కూడా తీసేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు తడిపేసి అమ్ముతారు. చింత చిగురే కదా అనుకున్న వాళ్ళు చెట్లు ఎక్కి కొయ్యారంటే వాళ్ళకి కష్టమే కదండి. తాతయ్య ఏం కొడుతుంది ఈరోజు? ఎలా నా పుట్టినరోజు అని చెప్పేసి చింత చిగురు ఎండరేయడం. మధ్య ఎరుకోళ్ళాడ ఏంటంటే ఎగిరి తిన్నాడంట. అలాగా ఏంటి మీ పుట్టినరోజా? ఈ మాత్రం చింత చిగురికి పుట్టినరోజు కూడా కావాలా? ఊరుకోండి. ఈరోజు తాతయ్య 4 ముద్దలు ఎక్కువ తింటారు. కూర ఉంచు అంటారు. నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా యాత్రకి వెళ్ళినా 2-3 రకాలు వండేసి వెళ్తాను. ఎండ్రీలు గోంగూర వండేస్తాను, ఎండి చేప వంకాయ వండేస్తాను. ఇలా చింత చిగురు ఏదో ఒకటి వండేసి వెళ్ళిపోతే ఇంకా ఆయనకి వచ్చిందాకా కొనుక్కొని చెప్తాను. ఇది ఎంత కూర అవుతుంది. ఉల్లిపాయలు 4-5 ఉల్లిపాయలు కొయ్యాలి, పచ్చిమిరపకాయలు కొయ్యాలి, చింత చిగురు ఇలా నలపాలి. అప్పుడు ఇన్ని ఎండ్రీలు కడిగేసి నీళ్ళలో కడిగేసి తీసుకోవాలి. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేయాలి తాలింపులు. ఎల్లుల్లిపాయ చెతకుంటుంది. అల్లం వెల్లుల్లి అలాంటివి ఏమి అక్కర్లేదు. మసాలాలు కూడా అక్కర్లేదు. ఓన్లీ ఎల్లుల్లిపాయ జీలకర్ర అంతే. కారం, ఉప్పు, పసుపు. అవన్నీ ఉల్లిపాయ ఎండ్రీలు వేసేసిన తర్వాత ఉల్లిపాయ వేసేసి 2 కుదుపులు ఒకసారి మొదటి అప్పుడు ఈ చింత చిగురు, కారం, ఉప్పు, పసుపు అన్ని నీళ్ళల్లో అనేసి అప్పుడంతా ఇలా జల్లేసి ఒకసారి మొదటి అప్పుడు 2 సార్లు ఇలాగనేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటే మంచి దాని రుచి వేరు. ఇప్పుడు ఇది 100 రూపాయలు ఎడ్డెత్తుకున్నారు. దీంట్లో బోర్డులకి పెట్టి దీని కూడా ఉంటుందంట. శ్రీరామని నామమే రుచిరా ఓ రామని నామెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణులగాంచేనని నామమే రుచిరా. శ్రీరామని నామమే రుచిరా ఓ రామని నామెంత రుచిరా. జంబూ ద్రాక్ష దానిమ్మ చెరుకు రసముల కన్నా, జంబూ ద్రాక్ష దానిమ్మ చెరుకు రసముల కన్నా, అధికమౌని నామమేమి రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా ఓ రామని నామంత రుచిరా. నవగుణముల కన్నా నవనీతముల కన్నా, నవగుణముల కన్నా నవనీతముల కన్నా, అధికమౌని నామమేమి రుచిరా. ఉండే బాబా జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఉండే బాబా వాసుదేవ వైకుంఠవాస.
నా పాట నీ నోట పలకాల చిలక నీ బొగ్గలు సిగ్గుల కాల చిలక పాటని పాడాలి పడవని నడపాలి పాటని పాడాలి పడవని నడపాలి నా పడవ చుక్కాను నీ చూపు కావాలి నీ పొంకి నా పడవ తెరసాప కావాలి ముద్దబతి పువ్వులు మోగ కళ్ళు పూసలు ముద్దబంతి పువ్వులు మోగగాళ్ళ పూసులు పూసలు కాదు. ముద్దబతి పువ్వులు మోగ కళ్ళు పూసలు జనక జన్న బాసలు అందరికీ తెలుసులే ఇది అందరికీ తెలుసులే ముద్దబతి చాలండి ఆయన పువ్వులు నవ్వుతారు జనం. గోదావరి గొట్టుంది గొట్టి మీద చెట్టుంది చెట్టు బొమ్మని పిట్ట ఉంది పిట్ట మనసులో ఏముంది ఆ ముక్క మీద కోపం నా మొక్కే అందం మొక్క తాటికి అందం ఊరుకోండి ఏ ఊరుకోండి నవ్వుతుంది. అదిగో దానికి కూడా నవ్వు వచ్చింది. చిప్పి పక్కన పాత జ్ఞాపకాలు అంటే ఈ ఎప్పుడు వచ్చేప్పటికి ఎప్పుడో ఒక టయానికి ఎప్పుడు వస్తాయి. ఇలాగ గబగబా చెడు దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సెంచీలు తెచ్చుకుని గబగబా కానీ ఉల్లిపాయ ముక్కలు కోసుకుని 4 ఎండ్రాయిలు లేకపోతే 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గమ్మున కూర వండుకుని వేడి వేడి అన్నం చక్కగా తినేసేవాడు. 3 తోటికోళ్ళు ఒక దుక్కుని 4 తోటికోళ్ళు మా అత్తగారు అందరూ కూర్చుని పంచాలు తెచ్చుకుని కౌలు చెప్పుకుంటా ఆనందంగా ఒకళ్ళ కూరలు ఒకళ్ళు వేసుకుంటా కొబ్బరికాయ కొట్టేసి గబగబా నేను 4 చింతకాయలు దంచేసి 4 ఎండుమిరపకాయలు ఎగించేసి అందరూ ఒకరికొకరు వేసుకుని తినేవాడు. చింతసిగురు గబుక్కుని అక్కడ కనిపించింది అనుకో చెడు దగ్గరికి వెళ్ళినా చింతసిగురు ఆ చెంబులో కోసుకుని తెచ్చేసుకుని గబుక్కుని ఎండ్రాయిలు ఎప్పుడు ఇంట్లో ఉండి ఎండ్రాయిలు మేమే పచ్చిరీలు పట్టుకొస్తే తెగ పట్టుకొచ్చేస్తే ఆ పచ్చిరీలు కావాల్సినవి వాడుకున్నప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కదా వేడి నీళ్ళలోని పోసేసి ఒక ఇలా వాచేసి అవి జల్లెళ్ళ మీద పొయ్యి మీద సెకనెట్టేసేవాడు. అవి గొల్లిడిచిపోయి ఎండ్రాయిలే తయారైపోయి అప్పుడు అలా తయారు చేసుకుని ఉంచుకునేవాళ్ళు. ఫ్రిడ్జ్లో అవి ఏమీ లేవు కదా అవి ఇలా సిగురు లేకపోతే మామిడికాయో చింతకాయో అట్లా చెట్ల కింద రాలేపుకి అవి తెచ్చుకుని గవ్వ 4 చింతకూర తెచ్చుకుని కొంచెం చింతకాయ తెచ్చుకుని 4 ఉల్లిపాయలు కోసేసుకుని ఎండ్రాయిలు చింతకాయని 4 తోడుకోళ్ళు ఉదుకుని కూర్చుని కంచాలు వేసుకుని మా అత్తగారు మేమందరం ఆ ఎవరు వండుకున్న కూరలు వాళ్ళు తెచ్చి ఒకరికొకళ్ళు వేసుకుని అమ్మయ్య మీ కూర బాగుందంటే మీ కూర బాగుందని వేడి వేడి వేసి అప్పుడు నూనెతో సంబంధం ఉండేది కదా అసలు కారం ఉప్పు పసుపు ఉంటే చాలు వండేసుకునేవాడు. అప్పుడు నూనెలు ఇద్దరితో వేసుకునేవాడు. ఇప్పుడు నూనెగా మొలగా వేసేసుకున్నా అప్పుడు నూనెలు మంచి ఇప్పుడు నూనెలు మంచి కాకపోయినా అవి ఎక్కువ నూనెలు కంటికి ఉప్పు కడుపుకు తక్కువ అని ఉల్లిపాయ మసాలా పెట్టి 2 ఉల్లిపాయలు కూర వేసారు జిమ్మలేసి వస్తూ ఉంది. తర్వాత గోంగూర కూర వేసారు పెడుతున్నారు. ఆ వెరైటీలు ఏం పెట్టట్లేదు తగ్గించారు. మళ్ళీ జనం మజ్జిగసారు పొద్దున పూట అయితే మజ్జిగసారు పప్పు వేస్తున్నారు సాయంత్రం అయితే సాంబార్ వేస్తున్నారు. వాళ్ళు కూడా తిండ్లు అనుగుణంగా నేర్పుతున్నారు. ఏమో నేను పుట్టాక ఇదో చూడటం ముంజికాయ జ్యూస్ అంటారు చాలా బాగుంది. కర్బూజా జ్యూస్ అంటారు పుచ్చకాయ జ్యూసులు ఇలాంటి జ్యూసులు ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు పూరపు తిండ్లు పూరపు వంటలు అన్నీ కోరుకుంటారు జనం ఆరోగ్యరీత్యాన్ని. అందుకే అమ్మమ్మ ఇంటికి వెళ్ళకపోయినా కూడా ఒక పార్టీల్లో కూడా మార్పులు వచ్చినాయి. ఈ మసాలాలో తిండి తగ్గించేసాయి. తాజాగా కోసుకుని వండుకోవడం తింటాం. ఇప్పుడు టౌన్లోని కూడా అన్నీ దొరుకుతున్నాయి. ఏం దొరకపోవడం ఏం లేదు టౌన్లోని. డబ్బులు ఉండాలి కానీ ఇంకా మనకే దొరకవు. టౌన్లో కూడా కొనుక్కుని అభిరుచి ఉండాలి తప్ప అందరికీ అన్నీ దొరుకుతాయి. పల్లెటూరులో దొరకని కూడా టౌన్లో దొరుకుతుంది. ఇంకా మనకే దొరకదు. ఆ చుట్టాలు ఇది వరకు వచ్చినప్పుడు స్వీట్లు హాట్లు బిస్కెట్లు కొనుక్కొచ్చేవారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెస్తే దారిలోని ముంజికాయలు చింతసిగురు తంపడే శనక్కాయలు ఇలాంటివి కొనుక్కొస్తున్నారు. వాళ్ళు కూడా అభిప్రాయాలు మార్చుకుంటున్నారు రుచులు. పల్లెటూరులో దొరికి పట్టణవాసాల్లో దొరికాయని వాళ్ళు వచ్చి బస్సుల్లో కనిపించేప్పటికి ఆపేసి అవి కొనుక్కొస్తున్నారు. వీళ్ళకి పల్లెటూరులో ఏముందంటే ఇవన్నీ గతించిపోతున్నాయి. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 1 నెల 10 రోజులు 15 రోజులు 20 రోజులు 30 రోజులు 40 రోజులు 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు 90 రోజులు 100 రోజులు 120 రోజులు 130 రోజులు 140 రోజులు 150 రోజులు 160 రోజులు 170 రోజులు 180 రోజులు 190 రోజులు 191 రోజులు 192 రోజులు 193 రోజులు 194 రోజులు 195 రోజులు 196 రోజులు 197 రోజులు 198 రోజులు 199 రోజులు 100 రోజులు 101 రోజులు 102 రోజులు 103 రోజులు 104 రోజులు 105 రోజులు 106 రోజులు 107 రోజులు 108 రోజులు 109 రోజులు 110 రోజులు 111 రోజులు 112 రోజులు 113 రోజులు 114 రోజులు 115 రోజులు 116 రోజులు 117 రోజులు 118
ఇవన్నీ కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి. టౌన్ దొరికేస్తున్నాయి. టౌన్లో దొరికారు. ఇక్కడ దొరుకుతలేదు కదా ఇంకా. ఇప్పుడు పిల్ల భీమవరం నుంచి మన గురించి వెళ్ళి కొనుక్కొచ్చిందా. ఇది వరకు ఇక్కడ ఒక షెట్ ఉంచుకునేవాళ్ళు, అది భారతేమోని షెట్టు ఆకని చెప్పి పడిపోతుందని కొట్టించేసిన గురించి లేదు. లేకపోతే సెకండ్ బిల్లో కూడా ఇటుకలు కొట్టాడు ఒక షెట్ ఉంచుకునేవాడు. కాయలు కాయడానికి కాదు, సెంటి 364 రోజులు తింటాను. అలాగే 4 గోంగూర చెట్లు అవి తాజా తాజా. ఇది ఇప్పుడు ఏ తక్కువ కూర అవుతుంది అనుకుంటుంది ఇంట్లో, ఇంత కూర అవుతుంది. మీకు హైదరాబాద్ బెంగళూరు కూడా నేను కూర ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాను. 100 రూపాయలు కొనుక్కొచ్చు కదా. ఇవి ఇలా నలుపుకోవాలి. ఆ ఇల్లు అన్నీ తీసేసి అవి ఇల్లు ఎన్ని వచ్చినాయి చూసావా. చిన్నప్పుడు అప్పుడు ఫ్రిడ్జ్లు ఉండి కాదు, ఫ్రిడ్జ్ లేకపోతే అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారు, చంద్రశేఖర్ రోజుల్లో చెట్లు ఎక్కి కోసుకురమ్మనేవారు. కోసుకెళ్తే ఉప్పేసి ఇలా ఇలాగ నలిపి ఎండలోని మైకా కాగితం మీద ఆరబెట్టి అవి డబ్బాలో ఇప్పుడు ఆ పొడుగు ప్లాస్టిక్ 70 డబ్బాలు గాజు చేసాల్లో పోసివు కాదే పోసి అవి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అలాగే పప్పు చింతచిగురు, తర్వాత ఎండ్రేలు, లేకపోతే ఉత్తులపాయ ముక్కలు కోసుకుని తీస్తున్న వాళ్ళు అలా వండుకునేవారు. అన్నీ ఒరుగులు అనేవారు దాన్ని, ఎండబెట్టిన దాన్ని ఒరుగు అనేవారు. ఇంకా వేయాలి, ఇంకో ఉల్లిపాయ సగం వేయాలి. ఇప్పుడు నలిపిన దానికి గుప్పుడు ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయ కోసినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు కూడా రావేమో ఎవరికి? మీకే. అలా కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి కదా రావడానికి. ఏనాడు ఉల్లిపాయకి వస్తే కళ్ళంటే నీళ్ళు వచ్చిన పాపని పోలేదు. 60 ఏళ్ళ నుంచి ఉల్లిపాయకి వస్తుంటే ఇంకా కళ్ళంటే నీళ్ళు వస్తాయా? నాకంట డాక్టర్ మీ కళ్ళల్లో నీళ్ళే లేవన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళలోంచి నీళ్ళు రాకుండా తాతయ్య అలా చూసుకున్నారు మిమ్మల్ని. ఆయన లేకుండానే 10 ఏళ్ళు ఏడవలసి వచ్చింది. ఆయన వచ్చాక నీళ్ళు పోయినాయి, ఏడిపించట్లేదు ఇంకా. పోండి అలాగనుకున్నా పర్వాలేదు. పోయింది, కేపాళ్ళలో కొంచిపోయింది. వద్దంటేనే పనులన్నీ చేయించేసుకుంటారు. నేను కూర్చుంటే నేను చేసినంత నేను అసలు పిల్లలకి ఆడదానికి ఆడదే శత్రువు. అది అమ్మమ్మ లేచిన కాడి నుంచి ముందు లెగుతారు, వెనకాల దాకా పని చేస్తారు, క్వశ్చన్ మార్క్ రాదు. అమ్మమ్మకి హెల్ప్ బట్టు వీడియోలు తీస్తే ఆడదలాగా బతకాలంటారు. ఎలా బతుకుతారు? ఆడదానికి ఆడదే శత్రువు. పోనీ నేను బట్టలు ఉతుకమన్నారా? నాకు నచ్చదు. ఒక రోజు నుండి ఉతికెత్తి అయిపోయింది. నీ ఇంటికాడ కూడా నేను ఉతుక్కోలేదా? వాషింగ్ మిషన్లో వేసుకున్నాను. నేను తిట్టిదాను. ఇక్కడ కూడా అదే వరుసని నేను వేసుకోను, నేను ఉతుకున్నాను. నా పని నేను చేసుకోవాలంటే. ఏంట్రే లేకపోయినా ఉత్తు చిగురు ఉల్లిపాయ ముక్కలు కూడా వండుకోవచ్చు. ఏదో బియ్యం ఉంటుందంట, మరి నాకు తెలియదు కానీ. విటమిన్ సి ఉంటుందమ్మా. సర్దుకోండి. ఆయన ఏదో దిశమలాడో లేరంటే ఇంతగా దిగ్గు నుంచి ఉంటారు. బొడ్లు ఇప్పేసుకుని ఉతికేప్పుడు బోళ్ళని బట్టలు ఉంటాయి. తొడుక్కోండి. ఎండ్రీలో అసలు అల్లం బాగు, తెల్లిపోయి జీలకర్ర. చిన్నది భలే వస్తుంది కుమ్ముకోవడానికి. నువ్వు వచ్చి 5-6 రోజులు అయింది కదా. నేను మిక్సీ వాడటం చూసేవా? పొద్దున్న చట్నీకి వాడాను అంతే, అదైనా రూపాయలు. అందుకే మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాయి. మేము ఇలాంటివన్నీ వాడుకుంటే ఇంకే వస్తాయి. ఏ కూరకైనా వెల్లుల్లి వేయాలి. కొన్ని కూరలు వేయకూడతాం, దీనికి వేయాలి. కొంప తీసి జామకాయ ముక్కలు అడుగుతాను. ఎన్ని కావాలంటే అన్ని ఎండ్రైలా చేసుకుంటేనే బాగుంటాయి. సముద్రంలో కాచేట్లాగా కొద్ది ఎత్తే బాగుంటాయి. ఇంటే కూరకి 4 చూసి ఎక్కడి నుంచి వస్తుంది. కడగాలంటే ఇప్పుడు కడగొద్దా? అవి నేల మీద వచ్చేసి పట్టుకొస్తారు వాళ్ళు. మనం ఇలాగంటే ఇసుకి కిందకి వెళ్ళిపోతుంది.
వాళ్ళు రోడ్ల వల్ల అవి ఎండకు పోసేస్తారు కదా, అయినా ఏ వస్తువైనా కడుక్కోవాలి. ఉల్లిపాయ కడుక్కోవాలి, ఎల్లుల్లిపాయ కడగం. ఎల్లుల్లిపాయ ఎండిపోతుంది కాబట్టి అది రేకలో తొక్క తీసేసి కుమ్ముతాం కాబట్టి అది కడగక్కర్లేదు. ఎండ్రీ కూడా ఎండిపోతుంది కదా. ఎండిపోయినాయి బాగానే ఉంది. మా మనవరాలు ఉందని పీకేస్తుందమ్మా. ఇదిగో గ్యాస్ ఎక్కించా, దాకేసి నూనె దాకబెట్టి నూనె వేసి అప్పటిగా ఎండ్రాయిలు వేసి అప్పటికి కరివేపాకు వేసి అప్పటికి జీలకర్ర వేసి ఎల్లుల్లిపాయలు వేస్తుంది. సద వేసిన కొలిది ఉన్న మతిపోతుందంట. ఇప్పుడు గారి వీడియోలు తింటాం, నాకు ఉన్న మతిపోతుంది. మళ్ళీ అది చెప్పట్లేదు. అల్లం వెల్లుల్లి, అల్లమే వెల్లుల్లి లేదు, వాడుకోపోతామండి. స్మెల్ వస్తుంది ఇప్పుడు, ఎండ్రాయిల్ స్మెల్ ఇంకా రావాలి. తాతయ్యకి వస్తుంది బాగా. తాతయ్యకి ముక్కు పుటాల్లో ఎగిరిపోతాయి. తమ్ముడికి ఎంత సిరాగా ఎండి చేప ఎండ్రాయిలు ఇంట్లో కంపు వచ్చేస్తుందంట. అంటే వాసన వస్తుందా? సూపర్. ఆకలేసి వస్తుందా? పచ్చిమిర్చి వేసాను, ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసాను. అది మగ్గాలి, ఆ వాటిలో మగ్గటం, ఈ వాటిలో యాగడం. ఇంక పసుపు, తగ్గట్టు వేసుకోవాలి. అది అవి కూడా అడిగి ఆడవాళ్ళు ఉన్నారా? ఇంకానే ఇద్దరు మనుషులకి ఎంత టీ పెడతారో, నలుగురు మనుషులకి ఎంత టీ పెడతారో అలా ఊహించుకోవాలి అంతే. వంటగదిలోకి రాని ఇల్లాళ్ళు ఏంటి, అందరూ ఆడదైన తర్వాత పెళ్ళైన తర్వాత అంతా వంటగదిలోకి రావాల్సింది. అంతే, పెళ్ళికి ముందే నేర్చుకోవాలన్నీ. ఇది చింతసీగు ఫాస్ట్గానే అయిపోతుంది. సేవంట దాంట్లో ఎందుకు చేస్తున్నారు? సేవండి నేను చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మళ్ళీ సేవండి వాడకూడదు. కంపెనీ వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చెప్తాడు, ఆ స్టీల్ వాడకూడదు, సేవండి వాడకూడదు. ఫోన్లే, పూర్వం మా అమ్మమ్మల నాడు తగరం అని సత్తు గిన్నెలు వాడేవారు. ఇత్తడితోటి కాఫీ తాగేవారు, ఇత్తడికి గ్లాసులతోటి. ఆ రోజు వస్తాయి ఇప్పుడు కొనగెళ్ళి మాత్రమే. అమెరికా ఉద్యోగం చేసిన ఇత్తడి గ్లాసుని సత్తు గిన్నెలు తగర గిన్నెలు కొనలేము. ఇప్పుడు మళ్ళీ కంపెనీ వాడు ఏదో అడ్వర్టైజ్ చెప్తాడు. ఇక్కడికి 60-70 ఏళ్ళ నుంచి స్టీల్ వాడుతున్నాం, సేవండి తాటిలతో వండుకుంటున్నాం, మళ్ళీ అవి వండకూడదు అంటున్నాం. ఎంత విన్నను కాని హీనుడవు గుణంబు మానలేడు విశ్వధాభిరామ వినురవేమ. ఎక్కువైపోయి చపటాలు ఎక్కువైపోయినాయి అంతే తప్ప అసలు కుండలో వండుకోవాలి. మరి ఇప్పుడు కుండలో ఏమన్నా వండుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ ఏంటో సేవండి వాడకూడదు అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి సేవండి వాడిన వాళ్ళు ఏమైపోయారంట? ఇదిగో గంటే 2 నిమిషాలు కాదు. హైలో ఉంది, మార్చేస్తారు మళ్ళీ. నువ్వు అంటే బాబు వాసుదేవ. తాతయ్య మాత్రం మాడనివ్వరు దాన్ని ఈరోజు. నీళ్ళు పోసాక ఐలోనే ఉండాలి. తర్వాత దగ్గరికి వచ్చాక కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది.